మరి అవినీతి ద్వారా అమ్ముకునిండాలి అనేటువంటిది సిట్టు దర్యాప్తు బృందం తేల్చబోతుంది. అవినీతి భాగోతం అనేటువంటిది బట్టబయలైంది కదా. దీని వైపున వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఏ స్థాయిలో వారికి మరి ఈ సిట్టు దర్యాప్తు బృందం ద్వారా మరి వాళ్ళకి వారి యొక్క అవినీతి బయటపడడం ద్వారా ఏ స్థాయిలో వాళ్ళకి విచారణ జరుగుతుంది ఏంటి అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడబోతున్నాం. అధికారులు కూడా ఒక విషయం గమనించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయ నాయకులు జస్ట్ మాటల ద్వారా మాత్రమే ఆదేశాలు ఇస్తారు. వాటిని పాటించాల్సింది, వాటిని చేయాల్సింది, వాటిని ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవాల్సింది ప్రభుత్వ అధికారులు మాత్రమే. రాజకీయ నాయకులు చెప్పే ప్రతి పని చేసుకుంటూ పోతే ఈ స్థాయిలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే గతంలో శ్రీలక్ష్మి గారు ఏ స్థాయిలో మరి ఈ ఓబులాపురం మైనింగ్ కేసులో ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూశారు. వీటిపైన ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుందని రాబోయే కాలంలో మనం చూద్దాం, తెలుసుకుందాం. థ్యాంక్ యూ.